ముగ్గులు. ముగ్గు లేదా రంగవల్లికి హిందూ ధర్మంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంటి ముందు ముగ్గులు వేయడం మన భారతీయ సంప్రదాయం. ఇంటి ముందు ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవిస్తుందని మరియు గడప దాటదు అని పెద్దల నమ్మకం. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళపరమైన పనులు జరుగుతున్నాయని గుర్తుట. అలాగే ఏ దేవత పూజ లేదా వ్రతం చేస్తున్నా ఇష్టదైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి 4 వైపులా 2 గీతలను తప్పక గీయాలి అంటారు మన పూర్వీకులు. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. దైవ కార్యాలలో కూడా ఇలా 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి అని అంటారు మన పూర్వీకులు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మరియు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తోందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. సంక్రాంతి సమయంలో ముగ్గులకు ఎంతో ప్రత్యేకత ఉంది. రంగురంగుల రంగవల్లులతో, గొబ్బెమ్మలతో ప్రతి వాకిలి ఎంతో అందంగా ఉంటుంది. పువ్వులు, లతలు, చిలుకలు, చేపలు, హంసలు, శంఖము, భోగి రోజున భోగికుండల ముగ్గు, రథసప్తమి రోజున రథం ముగ్గు వేస్తాం. అలాగే దీపావళి సమయంలో దీపాల ముగ్గు, ఇలా ప్రతి పండుగకు విశేషమైన ముగ్గులు ఉన్నాయి. ముగ్గు పిండి లేదా బియ్యపు పిండితో వేసే గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులతో పాటు ఈ మధ్య కాలంలో డిజైన్ ముగ్గులు, అలాగే ప్లాస్టిక్ ముగ్గులు, కుందన్లతో తయారయ్యే రంగోలీలు కూడా చూస్తాం. ముగ్గులలో కూడా కొన్ని శాస్త్రపరమైన ప్రత్యేకతలు ఉన్నాయి. మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. కొన్ని ముగ్గులలో యంత్రతంత్ర శాస్త్రాలను మన పెద్దలు మనకు అందించారు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు అని అంటారు. కొంతమంది స్వస్తిక్ లేదా ఓం అని పోలిన ముగ్గులు వేస్తుంటారు. అలాంటివి వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదట. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. అలాగే 9 చుక్కల ముగ్గులు నవగ్రహాలకు ప్రతీక అంటారు. ఋతుకాలాలు, పండుగలు కూడా ఈ ముగ్గులలో మనం చూడవచ్చు. ఆవు పేడతో అలికి ముగ్గు పిండి, బియ్యపు పిండి మరియు పసుపు మొదలైన వాడి ముగ్గులు వేస్తే క్రిమికీటకాలు, వైరస్లు చేరవు. ప్రతి ఇంటి ముందు వేసే ముగ్గు బీద గొప్ప తేడా లేకుండా అందరి వాకిళ్ళు అందంగా మారుస్తుంది. తమిళనాడులో కోలం, రాజస్థాన్లో మందన అని, వెస్ట్ బెంగాల్లో అల్పన అని, కేరళ వారు గోలం, కోలం అని, ఇలా భారతదేశంలో వివిధ ప్రాంతాల వారు ముగ్గులను వివిధ పేర్లతో పిలుస్తారు.